నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. ఏపీలో రాజకీయం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. తాజాగా ఏపీ రాజకీయాలకు టీటీడీ కేంద్ర బిందువుగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, ఆచార సాంప్రదాయాలకు విరుద్ధంగా అనేక ఘటనలు జరుగుతున్నాయని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా క్యూ లైన్లలోకి చెప్పులతో వెళ్లినా గమనించకపోవడం టీటీడీ పాలక మండలి వైఫల్యానికి నిదర్శనం అంటున్నారు. అలాగే తిరుమల తిరుపతి గోశాలలో గోవుల మృతికి టీటీడీ ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటుంది వైసీపీ. ఇక ఆర్కే రోజా, భూమన కరుణాకర్ రెడ్డి రోడ్లపై పడుకొని తెగ హల్చల్ చేస్తున్నారు. తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ భూమన ఆరోపణలు గుప్పిస్తున్నారు. రోజా అయితే తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవరి బతుకైనా భూస్థాపితమైపోతున్నట్టు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దానికి ఉదాహరణగా సీఎం చంద్రబాబు అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ప్రమాదంలో త్రుటిలో తప్పించుకున్నారని, పవన్ కళ్యాణ్కి కూడా వెంకటేశ్వర స్వామి రీసెంట్గా శాంపిల్ చూపించారని పవన్ కుమారుడు మాక్ శంకర్ యాక్సిడెంట్ ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. రోజా చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆఖరికి నీచ రాజకీయానికి చిన్నపిల్లోని కూడా వదలవా అంటూ రోజాను నెటిజన్లు, జనసేన టీడీపీ కార్యకర్తలు ఓ రేంజ్లో వాడుతున్నారు. గోశాలలో గోవుల మృతికి కారకులెవరు? ఎందుకు టీటీడీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగేళ్ల లక్ష్మణరావు గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారితో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. లక్ష్మీనగర్ నమస్తే. సుజాత గారు, అసలు రోజా వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. వైసీపీ నేత రోజా, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి. నిజంగా టీటీడీలో ఏం జరుగుతుంది అంటే, ఒక రకంగా మనం మాట్లాడుకున్నట్టు క్యూ లైన్లో చెప్పులు వేసుకుని వెళ్ళడం కూడా మనం రీసెంట్గా చూసాం. గోవులు వందల సంఖ్యలో గోవులు చనిపోయినట్లుగా కూడా గోశాల మేనేజరే 197 గోవులు చనిపోయినట్లుగా చెప్పారు. ఇక అవి ఏప్రిల్ నెలలో 2024 ఏప్రిల్ నుంచి ఆయన తీసుకున్నారు. దాన్ని 24లో అంటే వైసీపీ అధికారంలో ఉంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గోవులు మృతికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఈ ఆరోపణలో వాస్తవం ఉందా? ఇది చూసే ముందు, మీరు చెప్పే ముందు ఒకసారి రోజా గారు ఏమన్నారో అది విని మనం డిబేట్లోకి వెళ్దాం. ఓకే, మళ్ళీ చూద్దాం. అది చెప్పండి సుజాత గారు, ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. లక్ష్మీనగర్, ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. వైసీపీ ఏదైతే అధికారంలో లేదో అప్పుడు ప్రభుత్వం మీద, ముఖ్యంగా మతాలని, కులాల మధ్య చిచ్చు పెట్టి దేవుడి మీద నీచ రాజకీయాలు చేయడం మనం ఇంతకు ముందు చూసాం. అయితే 2019 ముందు పింక్ డైమండ్ విషయంలో వీళ్ళు చేసిన రచ్చ అంతా మనం అందరం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వారు ఏ విధంగా ప్రవర్తించారు, ఎన్ని అబద్ధాలు మాట్లాడారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ గురించి మళ్ళీ ఒక్కరు కూడా మాట్లాడలేదు. దాని గురించి నియమించిన ప్రభుత్వం కమిటీలు ఏదైతే ఉందో, జస్టిస్ కమిటీ కానీ అలాగే జగన్నాథరావు కమిటీ చేసింది ఏంటంటే, అలా పేమెంట్ అన్నదే ఒక రైట్. మీ దగ్గర ఏదో సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. వాయిస్ వినబడుతుందా? రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి సుజాత గారు. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగేళ్ల లక్ష్మణరావు గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణరావు గారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. లక్ష్మణరావు గారు, గోవులు చనిపోవడానికి గల ప్రధాన కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? అసలు రోజా గారి వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధానమైన కారణం ఏంటి? లక్ష్మణరావు గారు, మీకు పేదలు ఉన్న పెద్దలకి, అమ్మ నేసి వీక్షణ హస్బెండ్ నమస్తే సార్. టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరైతే ఈవో గారు చైర్మన్ ఇద్దరు కూడా ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది.
193 గోవులు చనిపోయినాయి. అది ఏప్రిల్ 4 నుంచి అని వాళ్ళు ప్రకటించారు. అంటే చంద్రబాబు నాయుడు సాక్షాత్ ఈ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క గోవు కూడా చనిపోలేదని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది టీటీడీ నుంచి మీకు రావట్లేదా, లేకపోతే మీరు అబద్ధాలు చెప్తూ ప్రజలు నమ్మేస్తారన్న ఒక మూకీ డ్రామా చేస్తూ ఉన్నారు? నాకు అర్థం కాదు. అంటే మీ సొంత తెలివితేటలు వినియోగించి అక్కడ ఏమి చనిపోలేదు, ఒక్క గోవు కూడా చనిపోలేదు, కావాలనే వాళ్ళు అబద్ధాలు ఆడుతూ ఉన్నారని వైఎస్ఆర్ పార్టీ మీద మీరు మాట్లాడితే, ఒక పక్క మీ ఈవో శ్యామలరావు గారు లెటర్లు ఇచ్చేస్తారు, మీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడతాడు, చనిపోయింది వాస్తవమే, కొన్ని సహజ మరణాలు జరిగినాయి, కొన్ని అనారోగ్య దృష్ట్యా కొన్ని జరిగినాయి. అంటే ఎవరైతే డొనేషన్ చేస్తారో ఆ డొనేషన్ చేసిన దాంట్లో కొన్ని వయసు రీత్యా ముసలమై ఉంటాయి, కొన్ని అనారోగ్యమైన ఇస్తూ ఉంటా ఉన్నారు, అలాంటివి ఇట్లా చనిపోయిన ఏదో వాళ్ళ యొక్క డిఫెన్స్ ఏదో చేయడానికి వాళ్ళు తాపత్రయం పడితే, చంద్రబాబు నాయుడు ఏకంగా ఎక్కడ చనిపోలేదని బోల్డ్ స్టేట్మెంట్. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే టీటీడీలో ఏం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు తెలియట్లా. ఇంకో విషయం, ఇదే టీటీడీ ఆ విషయంలో ఇన్ని గోవులు 100 పైగా గోవులు చనిపోయాయని మా నాయకులందరూ కూడా చెప్తే, ఎక్కడ చనిపోయి రండి చూపించండి అని ఛాలెంజ్ విసిరితే, భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ స్థానిక ఎంపీ అయినటువంటి మధ్యలో గురునాథం మూర్తి గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి, అక్కడ రోజా గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి రండి మీకు చూపిస్తామని చెప్పి మరి టీటీడీ తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్తే ఎందుకు రాలా? ఎందుకు మీరు ఎవరైతే ఈ బొజ్జల తర్వాత ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో మన పల్లా శ్రీనివాసరావు లాంటి వ్యక్తులందరూ కూడా వీళ్ళందరూ కూడా లక్ష్మణ్ గారు రోజా గారిది బయట ఒకటి వచ్చింది. రోజా గారు ఏమన్నారు ఒకసారి ఇందాం. అదేవిధంగా రోజా గారి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఏమన్నారు ఒకసారి ఇందాం. చనిపోతున్నాయి, గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే, దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం గాని, టీటీడీ పాలక మండలి గాని, అధికారులు గాని వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో చూస్తే ఇప్పటి వరకు అక్కడ గోశాల పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తే ఆన్ అండ్ యావరేజ్ 15 ఆవులు చనిపోతున్నాయండి. అది నా దగ్గర డేటా కూడా ఉంది. కాబట్టి ఆ డేటా ప్రకారంగా చూస్తే 2025 జనవరిలో 18 ఆవులు చనిపోయినాయి, ఫిబ్రవరిలో 13 ఆవులు చనిపోయినాయి, మార్చిలో 12 ఆవులు చనిపోయినాయి. ఈ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి అడవాడు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడంలా. అంటే ఇదివరకు హారతి డ్రామా వేశాడు కరుణాకర్ రెడ్డి గారు, నేను వచ్చి హారతి ఆపేస్తాను, నేను తప్పులు చేయలేదని చెప్పేసి. ఇప్పుడు హారతి డ్రామా పనిచేయలేదు, ఈ ఆవుల డ్రామా తీసుకొచ్చారు, గోవుల డ్రామా తీసుకొచ్చారు. తప్పండి అది. అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి. ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు. కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా, ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించింది అన్న దానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడమే కాదు, ప్రముఖ పేపర్లో కూడా వచ్చింది. ఏ పేపర్ మీద ఈవిడ డిఫమేషన్ కేసు వేసినట్టు లేదు, మోరల్లెస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ. సో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని, టీటీడీ దర్శనాల టికెట్లు అమ్ముకొని, ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్, ప్యారలల్ ఆర్గనైజేషన్ పెట్టి 300 రూపాయల టికెట్లు 3,300కి అమ్ముకొని చాలా కోట్లు సంపాదించడం అలవాటు అయిపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచడం లేదు. లక్ష్మణరావు గారు, ఏదైతే రోజా ఎవరైతే ఉన్నారో కొన్ని వ్యాఖ్యలు, అంటే చంద్రబాబు నాయుడు అలిపిరి టైంలో తప్పించుకున్నాడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్గా శాంపిల్ తెలిసిందన్న వ్యాఖ్యల తర్వాత ఆయన రియాక్ట్ అయిన తీరిది ఏమనుకోవాలి దీన్ని? అసలు టీటీడీకి తిరుమల వెంకన్నకిను రాజకీయానికి సంబంధం ఏంటని అడుగుతున్నారు బయట నుంచి. దీన్ని ఎలా మాట్లాడతారు? ఆ ముక్క పవన్కి సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ అడగాల.
ఏకతెంపుదే మొదలెట్టి చివరెట్టి తెలియనటువంటి పవన్ కళ్యాణ్కి ఎందుకన్నా ఆ మాట అంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ పెట్టినట్టు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా హిందువులను రచ్చగొట్టాలని కానీ హిందువులను రచ్చగొట్టి రాజకీయం చేయాలని కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఊహ తెలిసినంత వరకు నాకు తెలిసి ఎప్పుడు చేయలే. ఒక లెజెండరీ పొలిటీషియన్ గా ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారికి ఏ రోగం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ఏ మెంటాలిటీ వచ్చింది? ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డులో కల్తీ జరిగిందని కుక్కలాగా మురిగింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? శ్రీవారి ట్రస్ట్ ని వినియోగించుకొని రాష్ట్రంలో జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. క్రిస్టియన్స్ మధ్య, నోరు అదుపులో ముస్లిమ్స్ పెట్టుకొని మధ్య మాట్లాడండి. మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీ టైం సుజాత్ గారు ఇస్తాను, సుజాత్ గారు ఇస్తాను. లక్ష్మణ్ గారు కొంచెం మీరు మాట్లాడే చెప్పేదాన్ని పద్ధతిగా చెప్తే సరిపోతుంది కదా. సుజాత్ గారు మీకు ఇస్తాను. సుజాత్ గారు మీకు ఇస్తాను. అదుపులో పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నోరు అదుపులో పెట్టుకొని జాతి కుక్క పవన్ కళ్యాణ్. లక్ష్మణ్ గారు ఇప్పుడు అసలు విషయం మీ పార్టీ స్టాండర్డ్స్ ఇది. మీ పార్టీ స్టాండర్డ్స్ ఇది. మీ పార్టీ స్టాండర్డ్స్ ఇది. వైసీపీ మాటలు ఇవి. వైసీపీ మాటలు ఇలా ఉంటాయి. వైసీపీ మాటలు ఇలా ఉంటాయి. వైసీపీ నీతి రాజకీయాలు ఉంటాయి. మీ పార్టీ లక్ష్మణ్ గారు దయచేసి ఒక హుందాగా మాట్లాడుకుందాం. సుజాత గారు మీకు ఇస్తాను, ఆగండి ప్లీజ్. హుందాగా మాట్లాడుకుందాం. మీరు చేసే కమెంట్ లక్ష్మణ్ గారు మీరు చేసే కమెంట్ని ఇప్పుడు జరిగిపోయిన వద్దు. ఇప్పుడు మీరు అధికార ప్రతినిధిగా మీరు ఉన్నారు కదా, మీరు మంచి వర్డ్స్ మాట్లాడండి, మంచిగా కమెంట్ చేయండి. ఎందుకు ఓరకొక్క అలాంటి మాటలు దేనికి చెప్పండి ప్లీజ్. చెప్పండి. మీరు ఏమన్నారు? తిరుమల దేవస్థానాన్ని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎందుకు రాష్ట్ర రాజకీయాల్లో లాగుతూ ఉన్నారు? మీ ఎప్పుడు లాగలేదు సార్. మేము 5 సంవత్సరాలు పరిపాలించిన ఎప్పుడు తిరుమల దేవస్థానం గురించి ఎప్పుడు మేము లాగలా. మీరు అధికారంలోకి వచ్చిన రాగానే సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పి నువ్వు తిరుపతిలో సభ పెట్టి మీరు కులాల మధ్య మతాల మధ్య అగ్ని కుప్పని రగల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ స్టేట్మెంట్ అవ్వాల. నువ్వెందుకు రగిల్చావు? నువ్వెందుకు కుప్పటిచ్చావు? నువ్వెందుకు రగిలితే రాజకీయాలు చేస్తూ ఉన్నావు? రాష్ట్ర రాజకీయాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున మేము చేయట్లా, మీరు చేస్తూ ఉన్నారు. కులాల మధ్య మతాల మధ్య కుంపటి పెట్టి అసలు తిరుమల దేవస్థానం యొక్క విశిష్టతను, దానికి ఉన్నటువంటి గొప్ప పేరును దెబ్బతీస్తుంది పవన్ కళ్యాణ్ గారు, మేము కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంకి ఒక క్రిస్టియన్ని చైర్మన్ చేస్తారు ఎవరన్నా? ఎవరు క్రిస్టియన్? గతంలో ఆయనే చెప్పారు కదా. మీరు గతంలో మీ చైర్మన్ మీ ప్రభుత్వంలో ఉండగా చైర్మన్గా ఉన్న ఆయనే క్రిస్టియన్ బోమన్ కరుణాకర్ రెడ్డి గారు. ఎవరు చెప్పారు? ఆయన క్రిస్టియన్ కాదా? కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ అని ఆయన చెప్పారా? చాలాసార్లు చెప్పారు కదండి. ఆయన క్రిస్టియన్ మతాన్ని పాటిస్తానని చెప్పారు. ఆయన నేను బైబిల్ని ఫాలో అవుతానని చెప్పారు. ఆయన బోమన కరుణాకర్ రెడ్డి గారు క్రిస్టియన్ కాదు, వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ కాదు. మీరు ఏం మాట్లాడారు? అసలు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తిరుమల దేవస్థానంలో ఈవోగా కానీ చైర్మన్ కానీ అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న మెంబర్స్ కానీ ఎవరు కూడా క్రిస్టియన్ కాదు. అసలు జీవో తీసుకొచ్చింది మేము. తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరు ఉండకూడదని జీవో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. మేము అటే చెప్తున్నాం సార్. లక్ష్మణ్ గారు చెప్పండి. మీరు రాజకీయాలు చేయాలంటే వందతనంగా రాజకీయాలు చేయండి. మీరు ఎక్కడ కూడా ఇదవట్లా. మీరు చేస్తుంది కులాల మధ్య మతాల మధ్య తొగులు పెట్టే రాజకీయం. మీరు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎస్ సార్, ఇస్తాను సార్, అందరికి ఇస్తాను సార్. బ్రహ్మాండమైనటువంటి రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు. మిమ్మల్ని అడ్డుకోలేదు. అడిగేది సార్. ఏమంటున్నా అంటే మేము ఉండాలా ఉండొద్దా? నేను స్పష్టంగా చెప్తున్నాను. అంటే మేము వినని భాషలు వింటున్నాం. నిజంగా చెప్పాలంటే మీరేమని అనుకోండి, ఇది ప్రోత్సహిస్తున్నాం, లేకపోతే మేము నాకైతే పునరాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి కుక్కలు నాకు మాట్లాడుతుంటే
విధానపరంగా అంటే ఏం జరుగుతుంది దాని అదే మీద చెప్పాను కదా సార్. మాట్లాడుకోకుండా Yes, అదే చెప్పాను కదా. వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే Yes, yes. దయచేసి క్షమించాలండి. లేదు, మీ దగ్గరికి నేను వస్తాను, ప్రోత్సహిస్తే మీ దగ్గరికి వస్తాను. ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, నేను అదే చెప్పాను. ఎస్ మన ఛానల్ ప్రోత్సహించొద్దు. వర్క్ ఎస్ ఎస్ నేను అదే చెప్పాను మీకు. నేను అదే ఆపాను కదా సార్ రామ్మోహన్ గారు, నేను ఆపాను, అది అక్కడతో అయిపోయింది, సమస్య పోయింది అక్కడ. నేను మీకు ఇస్తా, నేను దయచేసి ఆగండి, మీకు ఇస్తా. నేను రాజకీయ విశ్లేషకులుగా మీరు రియాక్ట్ అవుతారు కానీ మీరు వాళ్ళిద్దరు కొట్లాడుకుని చాలు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎవరు మొదలు పెట్టారు తర్వాత అవును సార్. కరెక్ట్ లేదు సార్. మీరేమన్నా అనుకోండి. చెప్పండి. ఇప్పుడు ఒక మాట సార్, మనం ఎందుకు చర్చ ఏం పెడుతున్నాం? తిరుమల చుట్టూ వివాదాలు నేను చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. నేను నాకు ఏ పార్టీ సంబంధం లేదు. నేను స్పష్టంగా విశ్లేషణ కూడా చెప్తున్నాను. దేవుడి అంటే వెంకటేశ్వరుడు భుజాల మీద తుపాకులు పెట్టుకుని చేసుకుంటున్నారు ఒకటి మీరు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ చర్చలకు ఉంటాయి. దానికి మొదలు ఆద్యం మోసింది ఎక్కడి నుంచి అంటే కల్తీ నెయ్యి నుంచి మొదలైన. నేను వైసీపీ పైకి కాదు, జనసేన టీడీపీ పైకి కాదు. ఎక్కడ మొదలైంది? గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట అంటున్నాను. ఒక బ్రాండెడ్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఆనాడు నెయ్యిలో కల్తీ జరిగిందని మొదలు జరిగింది. మొదటి తిరుమల ప్రక్షాళన చేయాలని మొదటి కోరుకుంటున్నామని చేయాల్సిన పని టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థించాలి. ఈ మంచిది ఎప్పుడూ చాలా ఘోరాలు జరుగుతున్నాయి, దాన్ని సంస్కరించాలి. కానీ దానికి ఏమైంది? చిన్న స్టీప్ ట్రిక్ మొదలుపెట్టి నెయ్యిలో కల్తీ అని ముందు పెట్టారు. నెయ్యిలో కల్తీ గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికే పోయింది. అప్పటికే 4-5 నెలలు అయింది. నేను స్పష్టం మీరు బౌన్స్ అవుతారు, మీరు వెనక్కిపోతారు, నష్టం అవుతుంది మీకని చెప్పాను. టీడీపీ కూటమి చెప్పాను. ఎందుకంటే ఆ నష్టం ఏంటంటే దానాది వరకు కొనసాగుతున్న నెయ్యి ఏదైతుందో కల్తీ వచ్చిందని చెప్తే మీరు 4 నెలలు ఏం చేస్తున్నారు? మీకు వస్తుందిగా ప్రశ్న. రెండవది, నెయ్యి కల్తీ గురించి ప్రతి ట్యాంకర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కావని ఉండరు. మీరు అనవసరంగా దాని మీద నెయ్యి కల్తీ మీద అనవసరంగా ప్రజలు మన భక్తుల మనోభావం తెచ్చగొడుతున్నారు, నాశనం చేస్తున్న మొత్తం మనోభావాన్ని వాళ్ళు కించపరుస్తున్నారు అని చెప్పారు. సుప్రీంకోర్టు సాధికారత కమిటీ వచ్చింది, అక్కడి నుంచి మాట్లాడుకుందాం. జనవరిలో రాలేదా? వాళ్ళు ఏం తెలుస్తున్నాయి? సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. అసలు నెయ్యి సప్లై చేసి ఎవరట కాంట్రాక్టర్ కాదు, పాడు కాదు. 3 సార్లు ఇప్పటిదాకా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్ గా ఉంటున్న మాది వేరే రాష్ట్రం ఆయన, గుజరాత్ రాష్ట్రం ఆయన సప్లై చేశారు. అది కూడా ఫ్రీ ఇచ్చింది నెయ్యి. మరి ఎంత అవాస్తవాలు మాట్లాడింది వీళ్ళు వాళ్ళ అంటే భక్తుల మనోభావం నాశనం చేసినట్టు కదా. అంటే తిరుపతిలో ఏం జరుగుతున్నాయి అంటే తిరుమలలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, చాలా ఘోరాలు జరుగుతున్నాయి, చాలా ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి, సిగరెట్లు దొరుకుతున్నాయి, మద్యం దొరుకుతుంది. పైదాకా ఇప్పుడు కాదు అప్పుడు 2 గంటలు ఇప్పుడు చూపిస్తాను ఏం జరుగుతుంది. కనుక మొట్టమొదటి బాగుంటుంది తెలుగుదేశం పార్టీ కూటమిలో వాళ్ళు ఏం చేశారంటే ఈ నెయ్యి కల్తీ మీద మాట్లాడి అనవసరంగా ప్రాధాన్యత సృష్టించారు. తర్వాత ఏమైంది? రెండోది స్టాంపేజ్, 6 చనిపోయిన కేసు చూసినాం. తర్వాత వెంటనే ప్రసాదాల అమ్మాయి దగ్గర అగ్ని ప్రమాదం చూసినాం కదా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పటిదాకా వాళ్ళు చేసినవన్నీ వైసీపీ మీద ఆరోపణ చేస్తే కనుక భూమన కరుణాకర్ రెడ్డి గారు నా మిత్రుడు, ఆయన కమ్యూనిస్ట్ కాదు, హేతువాది, ఆయన క్రిస్టియన్ కాదు, ఆయన హేతువాది, నాస్తికుడు, ఆయన దేవుడు ఏం చేస్తాడని చెప్పి గతంలో చేసిన వాడు. నేను దాన్ని కూడా ఏమన్నానంటే ఎప్పుడైనా ఒక బోర్డుకు సంతకం పెట్టి నేను ఈ విశ్వాసిస్తున్నాను, దేవుని విశ్వసిస్తున్నాను అంటే నమ్మాల్సిందే. సంతకం పెడితే ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎవరైనా కావాల్సిందే. కానీ ఇప్పుడు రెండో తప్పులో కాలేశారు ఎవరంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఏమని? గతంలో నెయ్యి కల్తీ గురించి బదనాం చేసింది రాజకీయంగా. తర్వాత 2 మేము బదనాం చేయగలిగినాం అంటే కౌంటర్ పార్ట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొత్త ప్లాన్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గోవులు చనిపోయాను. నిజంగా చెప్పానంటే దీనికి కూడా చాలా దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నాం. నిజంగా గోవులు చనిపోవడం సహజము. ప్రతి ఒక 1200 గోవులు ఉన్న చోట, 1200 పశువులు ఉన్న చోట నెలకు 10-12 చనిపోవడం మీరు పెంచుకుంటే కూడా అంతకన్నా ఎక్కువ చనిపోతాయి అంటున్నాను నేను. ఎంత కంటికి రెప్పలా చూసుకున్నా చనిపోతాయి. దీని రాజకీయం చేసింది ఏంటి? ఒకడేమో నెలలోనే 100 చనిపోయినాయి అంటారు, ఒకటేమో ఒకటే రోజున 100 చనిపోయింది. ఇప్పుడు అది ఒకటి కంటే కానీ రాత్రి వాళ్ళు అన్నట్టు ఒకటే రోజున 100 చనిపోయిన కొన్ని పట్టాలి. మన టీవీ ఛానల్ చేసిన నేను 2 కాంట్రాక్ట్ చెప్తాను నేను. ఇట్లా మనమే అంత ప్రోత్సహిస్తుంటే ఏమైందంటే హిందువుల మనోభావాలు ముఖ్యంగా మన వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాం. ఇది ఇప్పుడు రెండోది ఏంటంటే కేసాలను కౌంటర్ కేసు అన్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి చేశారు. అక్కడ చిన్న విషయాలు కూడా రాజకీయం చేస్తున్నారు. మనకు నైవేద్యం ఆలస్యమైంది. నైవేద్యం ఆలస్యమైతే ఒక టీవీ ఛానల్ చూస్తున్నాను, లక్ష్మణ గారు ఒక టీవీ ఛానల్లో నైవేద్యం 3 గంటలు ఆలస్యమైంది యాంకర్ చెప్తారు. వెంటనే మల్లాది విష్ణు గారు వెంటనే అదే ఛానల్లో అప్పుడే చెప్తూ 15 నిమిషాలు ఆలస్యమైంది మల్లాది విష్ణు గారు. ఏది నమ్మాలి మనం? 15 నిమిషాలు ఆలస్యమైంది అని ఏం చెప్తారు అంటే ఏమైంది? ఆలస్యమైన నష్టమైందా? పోయింది ఏమైనా కాబట్టి మర్చిపోయింది, వచ్చి తీసింది. ఇంకోటి చెప్పుల భాగవతం కూడా ఇది వరుసకు వస్తున్నాయండి. చెప్పుల భాగవతం కూడా నిజంగా 2 అంచెల భద్రత, 3 అంచెల భద్రత దాటి 3వ అంచె దగ్గరికి ఆ చెప్పులతో ఎట్లా వచ్చారు ఆ భక్తులు? ఇది ఎంక్వైరీ జరుగుతా? నేను ఆనాడైనా ఈనాడైనా
ఇవాళ తిరుమల తిరుపతిలో జరుగుతున్న పవిత్ర అపవిత్రాల గురించి రెండు పార్టీలు అని ఒక మంచి సంఘం వేయాలి. ఇప్పుడు ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం Right. ఒక కమిటీ వేసి నిజానికి నెగ్గుచేయండి. ఇంకో మాట ఇంకా చిల్లర రాజకీయాలు నేను చూస్తానండి. రోజా గారు మాట్లాడే మాట కూడా తక్కువేం కావు. ఇప్పుడు భక్తుల మనోభావం దెబ్బతీయడం కాకుండా వ్యక్తిగత కుటుంబాలకు తెరవెళ్ళిపోతున్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు ఎక్కడో ప్రమాదం జరిగితే వీళ్ళకేమి శాపనార్థం పెడతారా? ఇప్పుడు ఇన్ని శాపనార్థాలకు గుర్తి కింద చెయ్యి పడదు. అనవసరంగా మీ రాజకీయాల కోసం తిరుమల తిరుపతి భక్తుల మనోభావం దెబ్బతీయకండి. నేను వార్నింగ్ ఇస్తున్నాను అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. మీ రాజకీయాల కోసం తిరుమల తిరుపతి అపవిత్రం చేస్తారా? మీరు అతీతి అంతేనా? ప్రశ్న అంతేనా? అంటే రాజకీయాలు చేస్తే మీ పార్టీ విధానాలు చేసుకోండి, మీ విధానాలు చేసుకోండి. స్పీకర్ పార్టీకి వాళ్ళ సీఎస్ అయ్యేది పోయిండు, దాన్ని మీరు చేసుకోండి. కానీ తిరుమల తిరుపతి దొరికింది మీ అందరికి కూడా. నేను చెప్తున్నాను, నేనేది వాడి నాకు నేను దేవుడు నమ్ముడు దేవుడు ఉన్నాడో ఎవరిని తెలియదు. ఎవరైతే నిజంగా భక్తులు నమ్ముతున్నారో అందరూ శాకాహారులే, కానీ రొయ్యల గంప మాయమైతుంది. అందరు భక్తులే కదా మీరు అందరూ. మరి ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు? అంటే మిమ్మల్ని మీరే కించపరుచుకొని దేవుడిని అవమానిస్తూ మనోభావం నాశనం చేస్తూ అక్కడ ఏం జరుగుతుందో కుంభకోణం అనే దాని మీద చాలా తీవ్రంగా తీసుకుంటారు సార్ లక్ష్మణ్ రామ్మోహన్ గారు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సుజాత గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. సుజాత్ గారు రైట్. వేల్పూరి శ్రీనివాస్ గారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక 20 సంవత్సరాల నుంచి కుట్రలు జరుగుతున్నాయి కలియుగ దైవం మీద. మనం చూసాం ఏది మన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన నాస్తికుల క్రిస్టియనా అనేది ఆయన మాటల్లోనే మనం చూసాం. ఆయన వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి ఇది నల్లరాయి పాత చెప్పుతో కొడతానని చెప్పేసి ఆయన మాట్లాడతాం. తిరుపతి కొండ కాదు ఇది బోడిగుండని మాట్లాడతాం. ఇవన్నీ కూడా మనం చూసాం. ఎప్పుడు మాట్లాడారు వేల్పూరి శ్రీనివాస్ గారు? వేల్పూరి శ్రీనివాస్ గారు ఎవరు మాట్లాడారు? ఒక 500 మందిని. శ్రీనివాస్ గారు, లక్ష్మీనాథ్ గారు, సుజాత్ గారు మీకు ఇస్తాను. మీకు ప్రాబ్లం ఏదో వచ్చింది మీ దగ్గర సిగ్నల్, నేను మీకు ఇస్తాను. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడిన అయ్యాక మీకు ఇస్తాను నేను. శ్రీనివాస్ గారు ఎవరు మాట్లాడారు? నల్లరాయిని చెప్పుతో కొడతానని ఎవరు చెప్పారు? భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఒక నాస్తికుడు. మొట్టమొదట ఆయన రాజకీయ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి ఇది ఒక నల్లరాయి పాత చెప్పుతో కొట్టినా కూడా నాకేం కాదని చెప్పాడు. తర్వాత ఇంకొక విషయం, ఇది తిరుపతి కొండ బోడిగుండ అని కూడా చెప్పడం కూడా జరిగింది ఆయన. అంటే ఇంత తీవ్రమైన ఆరోపణ చేసి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేని వ్యక్తిని ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియమించారు. రాజశేఖర రెడ్డి గారు 2004లోనే టీటీడీ బోర్డు మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద కుట్ర చేయడం మొదలుపెట్టారు. ఆ రోజే ఇతర మతస్థుల్ని మరి 500 మందిని తిరుపతిలో ఆయన ఉద్యోగస్తులుగా పెట్టారు. తర్వాత మరి ఒక క్రిస్టియన్ అయినటువంటి ఒక మహిళని పద్మావతి మహిళా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమించారు. భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ బ్రదరు మనం చూసాం, సుబ్రహ్మణ్యం రెడ్డి గారిని కూడా ఆయన ట్రైనింగ్ దాంట్లో డైరెక్టర్ గా పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలని చెప్పాడు. తర్వాత వెంకటేశ్వర స్వామి గారు రాజశేఖర రెడ్డికి ఏ విధమైనటువంటి శిక్ష వేశాడో మనమంతా చూసాం. మనం ఇవాళ రోజా చెప్తుంది శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు కూడా ఆవిడ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. దానికి వెంకటేశ్వర స్వామిని చెప్తున్నారు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు 2 కొండలు చాలు, 7 కొండలు అవసరం లేదన్నప్పుడు మరి ఆయనకి ఏ విధమైన శిక్ష వేశారు? మరి ఆయన మరణానికి వెంకటేశ్వర స్వామి కారణం కాదా అని అడుగుతున్నా. మరి ఆ మాట చెప్పినప్పుడు రోజా ఏ మాట ఏం చెప్పచ్చు. మరి కేవలం 151 నుంచి 11 సీట్లు వచ్చినాయి. మరి దానికి వెంకటేశ్వర స్వామి కారణం అని మరి రోజా చెప్పలేదు. కేవలం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్పు సంఖ్యలో యాక్సిడెంట్ జరగడం మటుకు వెంకటేశ్వర స్వామి కారణం అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి మరి నిజంగా భక్తులకి మరి అన్యాయం చేయడు. నిజంగా వెంకటేశ్వర స్వామి మీద కుట్రలు అనేక కుట్రలు చేశారు. మరి కుట్రలు చేసినటువంటి వ్యక్తుల మీద డెఫినెట్ గా ఏ దేవుడు ఏమంటాడు,
నా మీద కుట్రలు చేస్తే డెఫినెట్ గా వాళ్ళు అంతు అనేది మనం అనేక పురాణాల్లో చూసాము. ఎవరైనా సరే, ఏది యేసుప్రభు తీసుకున్నా, మీరు అల్లా తీసుకున్నా, ఇంకొకరు తీసుకున్నా కూడా మనం చాలా అనేక సందర్భాలు చూసాం. మరి వెంకటేశ్వర స్వామి మీద, తిరుపతి మీద ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు, మరి ఇంత అవినీతి మరి చేసినప్పుడు ఇలాంటి వ్యక్తుల పట్ల మరి వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి వస్తుంది. శ్రీనివాస్ గారు దయచేసి వినాలి. శ్రీనివాస్ గారు ఈ ప్రభుత్వం వచ్చి, నా వాయిస్ వినబడుతుందా మీకు? శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినబడుతుందా? ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరం అయిపోతుంది. టీటీడీలో అనేక ఘోరాలు జరిగినాయని మీరు కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వం నుంచి జరుగుతున్నాయో, అంతకుముందు నుంచి జరుగుతున్న ఘోరాలని ఆపగలగాలి కదా ప్రభుత్వం. టీటీడీ సరైన వ్యక్తికి టీటీడీ పగ్గాలు అప్పచెప్పాలి కదా. ఎందుకు ఒకదాని వెనకాల ఒకటి కారణాలు జరుగుతున్నాయి? దీన్ని కట్టడి చేసే ప్రయత్నం టీటీడీ చేస్తుందా? ప్రభుత్వం దాన్ని ఏమైనా చూస్తుందా? దీనికి చెప్పండి. జరిగిపోయిన దాన్ని వదిలేయండి. ప్రభుత్వం డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. ఎవరున్నా కూడా, అది చైర్మన్ అని కాదు, ఈఓ అని కాదు, మెంబర్స్ అని కాదు, ఎవరున్నా కూడా, ఎక్కడ పొరపాటు జరిగినా కూడా చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళ గోవుల విషయంలో వాళ్ళు మరి ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడైనా జరిగితే ఇన్సిడెంటల్ గా ఒకటి రెండు జరిగినప్పుడు దానికి ఎవరు బాధ్యత అనేది చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లా కాకుండా కేవలం విష ప్రచారం చేసి మరి కలియుగ దైవాన్ని మరి అక్కడ భ్రష్టు పట్టించడానికి గత ప్రభుత్వం ఏ విధంగా భ్రష్టు పట్టించారో ఆ విధంగా భ్రష్టు పట్టించడానికి వాళ్ళ పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. మరి నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు మరి స్పాట్కి వెళ్దామని చెప్పేసి అనేక మంది ఎమ్మెల్యేలు అక్కడ వెయిట్ చేశారు. కానీ ఆయన వెళ్ళకుండా నేను 2000 మందితో వెళ్తాను, అదేదో బల ప్రదర్శన చేస్తా అన్నాడు. అంటే గోవుల దగ్గరికి వెళ్లాల్సింది బల ప్రదర్శన కాదు. ఆయన ఎంపీ మూర్తి గారు వెళ్ళారు, తిరుపతి ఎంపీ వైసీపీ పైన మూర్తి గారు వెళ్ళారు. అదే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా వెళ్ళొచ్చు. వెళ్లకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో అక్కడ కుట్రలు చేసి మేము 2000 మంది వెళ్తాం, 3000 మంది వెళ్తాం, అక్కడంతా కూడా అదంతా కూడా రప్చర్ చేస్తామంటే మరి ప్రభుత్వం మరి చూస్తా ఊరుకోడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడే, మేము పోలీసులు వాళ్ళు బట్టలు కుదిసి కొడతా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు నడిచే పరిస్థితి లేదు. పోలీసులకు కూడా రోషం ఉంది, వాళ్ళకి సిగ్గు ఉంది. మరి వాళ్ళకు కూడా ఇవాళ గతంలో మరి ఏ విధంగా అవమానాలు పడ్డారు వాళ్ళు చూశారు. అందువల్లే చాలా స్పష్టంగా ఎస్పీ కూడా ఏమన్నాడంటే, మీరు ఎవరు వచ్చినా రావచ్చు, మరి అక్కడ స్వయంగా మరి గోవుల దగ్గరకు వచ్చి చూసి ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పొచ్చు అని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు. అట్లా కాకుండా కేవలం రాజకీయం చేయడం కోసం అని చెప్పేసి మరి గోవులను కూడా మరి అలాంటి పవిత్రమైనటువంటి గోవులను కూడా మరి రాజకీయం కోసం ఉపయోగించుకోవడం అనేది నిజంగా దురదృష్టం. నిజంగా వాస్తవాలు ఉంటే మీరు వాస్తవాలు ఇవ్వచ్చు, దాని మీద శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎవరు తప్పు చేసినా ఏ ప్రభుత్వం అయినా మనం ఎవరిని కూడా దాన్ని టాలరేట్ చేస్తే పని లేదు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సుజాత కాజా గారు, మీరు మాట్లాడే ముందు ఒక బయట ఉంది, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అది ఒకసారి చూసి మీరు మాట్లాడేదారు. బయటికి వచ్చేటువంటి అవకాశం దాని ద్వారా ఏమాత్రము కూడా లేదు. అందులోనూ కూడా మీరు ఛాలెంజ్ విసిరారు, నిజం తెలుసుకుందాం రండి అని. మరి మీ ఛాలెంజ్ నేను స్వీకరించి వస్తానని సిద్ధపడ్డప్పుడు మీరు మీ పోలీసు బలగాలతో, అధికారం మీ దగ్గర ఉన్నది, మా దగ్గర కాదు ఉండేది, మమ్మల్ని పోలీసు వాళ్ళు నిర్బంధించారంటే కేవలం అంటారు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు, రోజా వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, ముందుగా మీకు నేను ఒక మాట చెప్పాలండి. నేను ఎన్నో టీవీ ఛానల్స్ లో డిబేట్ కి వెళ్ళాను, ఎంతో మంది పార్టీ ప్రతినిధులతో మాట్లాడాము, ఎంతో మంది డిబేట్ లో పాల్గొని లక్ష్మణ్ రావు అనే ఇటువంటి సంస్కారహీనుడితో డిబేట్ చేయడం ఈ రోజు నాకు నిజంగా చాలా అవమానకరంగా ఉందండి. ఇటువంటి ప్యానెల్ లో లక్ష్మణ్ రావు అనే వ్యక్తి ఉన్న ప్యానెల్ లో కూర్చుని నేను డిబేట్ చేయడం నాకు చాలా అవమానకరం. నా స్థాయిని నేను తగ్గించుకున్నట్టు. అటువంటి వ్యక్తుల్ని సుజాత గారు మీరు పాయింట్ కి రండి. గతంలో సుజాత గారు పాయింట్ కి వచ్చేసారు. లక్ష్మణ్ గారు ఆగండి ప్లీజ్. సుజాత గారు పాయింట్ కి వచ్చేసారు. సార్ మ్యూట్ చేయండి, ఆయన మ్యూట్ చేయండి. లక్ష్మణ్ గారు కాసేపు ఆగండి. లక్ష్మణ్ గారు కాసేపు ఆగండి.
ఎస్ సుజాత గారు పాయింట్కి రండి, మీరు పాయింట్కి రండి. సార్ మీరు పాలసీల మీద డిబేట్ పెట్టేటట్టయితే జనసేన పార్టీ సుజాత గారు ఎవరైనా పాయింట్స్ మీదే వస్తే మాట్లాడతాం. సార్. లక్ష్మణరావు గారు ఏమి ఈ ఒక్క ఛానల్కే రారు. లక్ష్మణరావు గారు మీరు అనేక ఛానల్లో పాల్గొన్నారు. అది మీ యొక్క ఎవరైతే అధికార ప్రతినిధులు కానీ మీరు వచ్చిన వాళ్ళు మీ యొక్క దీన్ని కొంచెం నియంత్రించుకోవాలి. ఎవరైనా హుందాగా మాట్లాడుకోవాలి. మీరు పాయింట్కి వచ్చేయండి సుజాత. చెప్పదండి సార్, వాళ్ళకి చెప్పండి. చెప్తాను, నేను చెప్పినా మీరు మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. నేను చెప్పాను. ఒక్క నిమిషం సార్, రైట్, ఒక్క నిమిషం సార్. డిప్యూటీ సీఎం గారిని పట్టుకుని పిచ్చి కుక్కని సంకర జాతి కుక్కని నేను అప్పుడే ఖండించాను. అప్పుడే ఖండించాను. ఎస్, అదే చెప్తున్నా. ఇక అదే విషయం గురించి మాట్లాడుతుంటానికి మనకి టైం వేస్ట్ అవుతుంది. పాయింట్కి రండి ప్లీజ్. నేను అప్పుడే ఖండించాను. రైట్, పాయింట్కి రండి ప్లీజ్. రోజా గారు కానీ వైసీపీ ప్రతినిధులు కానీ వైసీపీ నాయకులు కానీ వాళ్ళు పాలసీల మీద మాట్లాడరు. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ రెచ్చగొట్టే మాటలే మాట్లాడతారు. గతంలో చూసుకున్నట్టయితే కనుక మనం వైసీపీ పింక్ డైమండ్ గురించి ఎన్ని నాటకాలు ఆడిందో, రమణ దీక్షితులు అనే పూజారి తోటి ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పించిందో మనం చూసాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వీళ్ళు తేల్చింది ఏంటి? అసలు పింక్ డైమండే లేదన్నారు, అక్కడ ఒక రూబీ అన్నారు, మళ్ళీ స్వామివారి ఫోటో కింద తవ్వేసి ఆ నగలన్నీ తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో దాచిపెట్టారన్నారు. పింక్ డైమండ్ తీసుకెళ్లి జెన్నీమాలో వేలం పాట వేస్తున్నారన్నారు. ఇవన్నీ మాటలు ఈ రోజు ఏమైపోయినాయండి? అధికారంలో లేకపోగానే మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మతాలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేసేది వైసీపీ పార్టీ. ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గతంలో అన్న మాటలు ఎవరు మర్చిపోలేదండి. తిరుపతి కొండ మీద అడవి లేదన్నాడు, గుండె అన్నాడు. తిరుపతి కొండ ఒక గుండె అన్నాడు, బోడిగుండ అన్నాడు. 7 కొండలు కాదు దేవుడికి ఉన్నవి 2 కొండలు, మిగిలిన 5 కొండలు దేవుడు కాదు అన్నాడు. తిరుపతి వెంకన్న ఒక నల్లరాయి అన్నాడు, పాత చెప్పు విసురుతానన్నాడు. అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి చైర్మన్ చేశారు. తిరుపతిని భ్రష్టు పట్టించింది మీరు కదా. నేను ఈ రోజు ఆర్కే రోజుని ఒకటే అడగదలుచుకున్నానండి. అంతర్వేదుల్లో రథం కాలు పెట్టినప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఏం ప్రశ్నించావు? వినాయకుడి విగ్రహానికి మలం పోసినప్పుడు రోజున మరి నోరు ఎందుకు మూసుకుపోయింది? మరి విగ్రహాన్ని పిఠాపురంలో విగ్రహాలన్నింటినీ పగలగొట్టించినప్పుడు ఆర్కే రోజున ఎందుకు బయటకు వచ్చి నీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు? ఈ రోజు నువ్వు మరి మతాల గురించి మాట్లాడతారా? మీ హయాంలో హిందూ మతం మీద రాముడి విగ్రహానికి తల నరికేసినప్పుడు ఏమైపోయారు మీరంతా? సాక్షాత్తు తిరుమల తిరుపతి టీటీడీ ఛానల్లో అన్య మత ప్రచారాలు జరిగినప్పుడు ఏమైపోయారు? టీటీడీ కొండ మీదకి వెళ్లే బస్సు టికెట్లు వెనుక జెరూసలం యాత్ర గురించి మీరు ప్రచారాలు చేసినప్పుడు ఏమైపోయారు? రోజా అప్పుడు నీకు కళ్ళు కనిపించలేదా? ఈ రోజు వచ్చి మత రాజకీయాలు చేస్తుంది మీరు కదా. చిన్నపిల్లల్ని లాగుతావా మధ్యలోకి? సిగ్గుండాలా నీకు? సిగ్గుండాలి కదండి. అంటే దేవుడు ఏమైనా ఖర్చు తీర్చుకుంటాడండి? జగన్మోహన్ రెడ్డి గారు శాడిస్ట్ ఆ దేవుడు. రైట్, వ్యక్తిగతంగా వద్దు. రైట్, చిన్న పిల్లల మీద మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు రానున్న రోజుల్లో గోవుల గురించి, గోవుల పరిరక్షణ గురించి టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రభుత్వం దానికి ఎటువంటి పరిష్కార మార్గాలు చూపబోతుంది? దాని గురించి చెప్పండి సుజాత గారు. లక్ష్మీనాథ్ గారు, ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దిగిపోక ముందు ఒక వీడియో కూడా వచ్చిందండి. అంటే టీటీడీలో జరుగుతున్న గోవులకు ఇచ్చే దానా క్వాలిటీ ఎలా ఉంది, అక్కడ కుళ్ళిపోయిన దానా అంటే మొత్తం మురిగిపోయి కుళ్ళిపోయిన దానా గోవులకు పెడుతున్నారని చెప్పి వీడియోలతో సహా విజిలెన్స్ వాళ్ళు బయటకు రిలీజ్ చేసిన వీడియో ఉంది. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. అలాగే గోవుల మరణాలకు సంబంధించి మొరాలిటీ అన్నది ఎక్కడైనా పర్సంటేజ్ ఉంటుందండి. అంటే ఏజ్ అయిపోయింది చనిపోవడం వల్ల కానీ, ఇంకేదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చి చనిపోయినవి కానీ, అట్లా అక్కడ గోశాలకు వచ్చేటప్పటికి అనారోగ్యంతో ఉన్నవి కానీ, మొరాలిటీ అయితే పర్సంటేజ్ ఎక్కడైనా. ఇందాక సుజాత్ గారు, ఎస్ అది కరెక్టే. ఎందుకంటే ఇందాక సుజాత్ గారు ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ప్రతి నెల 1200, 1500 గోవులు ఉన్నప్పుడు ప్రతి నెల 10 సంఖ్యలో గోవులు చనిపోవటం అని కామన్. దానికి సంబంధించి 2024 ఏప్రిల్లో 17, మేలో కూడా 18 కూడా చనిపోయినాయి. అప్పుడు మరి గవర్నమెంట్ అప్పుడు వైసీపీ ఉంది. ఆ తర్వాత
ప్రతి నెల 13, 14, 15 చనిపోతూ వచ్చినాయి. కానీ ఉన్నాటిని కాపాడుకోవాల్సింది ఎలా అనేది చూడాలి. బట్ గోవులు చనిపోవటాన్ని రాజకీయం చేయకూడదు. గోవుల మరణాల సంఖ్య మీరు చూసుకున్నట్టయితే కనుక వాళ్ళు రిలీజ్ చేసిన చార్ట్ లో ఇంకా తగ్గుతుంది సార్. మరణాల సంఖ్య తగ్గుతుంది. గోవుల మరణాలను కూడా నీతి రాజకీయాలకు వాడుకుంటుంది వైసీపీ. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మీ స్థాయి అంతా. మీరు ఎటువంటి పార్టీ నుంచి వచ్చారు? మీరున్న పార్టీని బట్టే మీరు మాట్లాడే మాటలు ఉంటున్నాయి. ఇదే లక్ష్మణ్ రావు జనసేనలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియదా నీకు? నువ్వు ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీకి తగ్గట్టే మాట్లాడుతున్నావా? నువ్వు ఇక్కడ మాట్లాడే మాటలు నీ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాయి, నీ సంస్కారాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. రైట్ సుజాత్ గారు. ఎస్, మళ్ళీ వస్తా సుజాత్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తా. లక్ష్మణ్ రావు గారు, మనం ఏదైనా డిబేట్ మాట్లాడుకున్నా చేసినా కొంచెం హుందాగా వెళ్ళేటట్టుగా మాట్లాడుకోవాలి. మీరు ఎప్పటి నుంచో డిబేట్స్లో వస్తున్నారు, బట్ పర్సనల్గా వ్యక్తిగతంగా ఒకరిని కుక్కల్లాగా జంతువుల్లాగా అలా మాట్లాడటం జరిగి డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవచ్చు కదా. ఇంత డిబేట్లో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కుక్కతో ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరు కదా, చెప్పండి. గతంలో జరిగినవి కాదు. మనం ఉన్న వాతావరణాన్ని మంచిగా పెట్టుకోవాలి కదా, కాదంటారా చెప్పండి. రైట్, వ్యక్తిగతంగా ఎవరు వెళ్ళొద్దు. రైట్, పాయింట్కి వచ్చేస్తే రానున్న రోజుల్లో టీటీడీ ఎటువంటి చర్యలు తీసుకోవాలని వైసీపీ పార్టీ కోరుకుంటుంది. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎలాంటి పరిష్కారాలు చూస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు, అది చెప్పండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అన్నప్పుడు ఆ 320 రూపాయలకి వైఎస్ఆర్ పార్టీ కొన్నది, 320 రూపాయలకి నాణ్యమైన మరి నెయ్యి రాదు కదా అని అన్నారు. ఈ రోజున ఇదే కూటమి ప్రభుత్వం 1 కిలో నెయ్యిని ఎంత వెచ్చించి కొంటుందో ఆ డీటెయిల్స్ పెట్టాలి, ప్రజలకు తెలియపరచాలి. ఇగో 1500 పెట్టి మేము కొంటాను, నాణ్యమైన కల్తీ లేని నెయ్యి తెచ్చి ఈ రోజున శ్రీవారికి ఆ దోప నైవేద్యానికి వినియోగిస్తున్నాం లేదా లడ్డూలో వినియోగిస్తున్నాం అని మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ప్రజలకు తెలియపరచాలి. ఎందుకంటే 320 రూపాయలకి మేము కొన్నప్పుడు నాణ్యమైనది కాదన్నప్పుడు ఈరోజు మీరు ఎంత కొంటున్నారు అనేది తెలియపరచాలా. అలాగే మేము అధికారంలో ఉన్నప్పుడు గోవులు చనిపోవడానికి మూల కారణం ఏంటంటే సరైన దానా ఇవ్వలేదు, కులిపోయిన దానా ఇచ్చారు, ఇక సరైన ఫుడ్ పెట్టలేదు, దానికి సౌకర్యాలు లేవన్నారు. ఎవరెవరు అవి ఇచ్చారో వాళ్ళందరినీ తీసుకెళ్లారు. అధికారంలో మీరే ఉన్నారు కదా. నిజంగా అక్కడ అవకతవకలు కానీ తప్పులు కానీ జరిగితే ఎవరు ప్రోత్సాహంతో జరిగినాయి, ఎవరు కులిపోయిన దానా పెట్టారు, ఎవరు సిబ్బంది అక్కడ ఉన్నారు, తీసుకెళ్ళి కోర్టు విచారణ జరిపించండి, తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. మేము ఒకటే చెప్తాం, దేవుళ్ళని కులాన్ని మతాలని ఖచ్చితంగా రాజకీయాలు కోరుకుంటే చాతకనతనం అవుతుంది. అది ఏ పార్టీ అయినా సరే, అది కులానికి మతానికి ఖచ్చితంగా రెండిట్లు కూడా పార్టీని వాడి దగ్గర స్థాయి దమ్ము లేనప్పుడు ఈ రెండిట్లు వాడతాడు. అది ఏ నాయకుడు ఎవడో కూడా నీ ప్రజలకు చెప్పవసరంలా. నువ్వు పోరాటించే ప్రజల ప్రశ్న, నువ్వు పోరాటించే ప్రజలను నిన్ను గెలిపిస్తారు. మధ్యలో నువ్వు దేవుడిని తీసుకురావాలా, మధ్యలో కులాలను ఎందుకు రచ్చుకోవాలా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ నాకు తెలిసినంత ఆ చంద్రబాబు నాయుడు గారి అంత ప్రేమ లేదు. కానీ నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఒక దేవుడి గురించి తీసుకొచ్చిన ప్రశ్న కాదండి. ఇప్పుడు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు వినండి. తిరుపతి లడ్డూలో లక్ష్మణరావు గారు ఒక మాట వినాలి మీరు. తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగింది అనే విషయాన్ని మొదటగా ప్రస్తావించింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. దానిలో ఏ రకంగా జరిగిందని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. దానికి సంబంధించిన ఆయన ఆధారాలు కొన్ని చూపించారు. ఒక మాట, కొన్ని ఆధారాలు డైరీ వాళ్ళు, ఒక మాట నన్ను మాట్లాడండి. డైరీ వాళ్ళు ఎవరైతే ఒక లిస్ట్ విడుదల చేశారో ఇలా జరిగింది అని, దానికి సంబంధించిన ఆధారాలను ఇప్పుడు చూపించారు. దాన్ని చూపించిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇది జరిగిందని రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ గారిని చెప్తారు మీరు, చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదు, ఏం మాట్లాడలేదని ఏ రకంగా అంటారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు మీరు? లక్ష్మీనాథ్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు, మీరు చాలా గొప్పగా అడిగారు అనుకున్నారు, కానీ మీరు వినాలా. అక్కడ ఆయన ఏమన్నారంటే సీఎం స్థాయి హోదాలో శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని మాకు అనుమానం ఉంది. ఇగో ఎన్డీడీపీ ల్యాబ్, ఎన్డీడీపీ నేషనల్ ఈ డైరీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన దీన్ని బట్టి జరిగిందని అనుమానం మాకుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడటం వాస్తవం. అదే ఎన్డీడీపీ ఏమని ఇచ్చింది, మేము ఇచ్చిన రిపోర్టు ప్రామాణికం కాదు, ఇది కరెక్ట్ కాదు, కొన్నిసార్లు మీ చేసే ఈ యొక్క ఎన్డీడీపీలో వచ్చిన ల్యాబ్ రిపోర్టు అది పర్ఫెక్ట్ అవ్వచ్చు,
అన్పర్ఫెక్ట్ అవ్వచ్చు, కానీ ఇదే ప్రామాణికం కాదని ఎన్డీఓలే చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడిన తర్వాత ఇంకెప్పుడు కూడా శ్రీవారి లడ్డు గురించి కానీ ఆ లడ్డూలో కొవ్వు కరిగిందని కానీ ఇంకోటి కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు మాట్లాడాల. కావాలంటే మీరు ఇంకో స్టేట్మెంట్ ఉంటే తీయాలి. ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో సభ పెట్టి ఎవరిని రెచ్చగొట్టారండి. ఐఎమ్ అపాలజిటిక్ సనాతన ధర్మాన్ని. ఓకే, నో ప్రాబ్లం, మీరు సనాతన ధర్మాన్ని కాపాడండి, మేము కాదనట్లా. ఆయన రచ్చగొట్టు వాక్యాలు ఎవరు చేయకూడదంట. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ అపాలజిటిక్ సనాతన ధర్మాన్ని ఎందుకల్లా, నారా లోకేష్ గారు ఎందుకల్లా? రాజకీయాలు వాళ్ళకి తెలుసు వందతనం ఎలా చేయాలనేది. కట్టుగా వచ్చాము కొత్త పూజారులమే, అకాల మధ్య ప్రాంతాల మధ్య మనం చిచ్చు పెట్టి రాజకీయం చేస్తాం, అంత కరెక్ట్ కాదు. నేను ఎందుకన్నానంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మన ఆంధ్రప్రదేశ్ కి కనీసం మనకు కులభావన ఉండదని ఒకసారి మాట్లాడి కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. కరెక్ట్ కాదంటారు. రైట్ రైట్ రామ్మోహన్ గారు. అయిపోయింది సార్. ఎస్ రామ్మోహన్ గారు. అయిపోయింది సార్, అయిపోయింది. ఒక్క నిమిషం సార్, అయిపోయింది. చెప్పండి. ఇంతకల విషయం సత్యనారాయణ గారు రోజా గారిని 4వ రకం అన్నారు. సత్యనారాయణ గారు ఏ రకం? సత్యనారాయణ గారు ఏ రకం అన్నా మీరు పార్టీలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ రకస్థాయి వాదించారో బొలిశెట్టి సత్యనారాయణ గారు అర్థం చేసుకోవాలి. రైట్ రైట్ మనం నోటుకొచ్చింది మనం మాట్లాడితే రామ్మోహన్ గారు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో అన్నాను నేను. ఎస్ రామ్మోహన్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి. కృష్ణనాథ్ గారు రెండు ఇస్తాను నాకు మాట్లాడారు. శ్రీనివాసరావు గారు ఇంతకుముందు చెప్పినాను ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడారు, కరుణాకర్ ఏం మాట్లాడారు అవన్నీ విన్నారు సార్. ఆ తర్వాతనే కదా కూటమి ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 5 ఏళ్ళు టీడీపీ ఉంది కదా, అటువంటప్పుడు ఆనాడు ప్రక్షాళనకి ఎందుకు పోలిపడేది సార్. రెండోది వీళ్ళు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా చెప్తున్నాను, నెయ్యి అనేది అనవసరంగా బదనాన్ని చేసి సంస్థ చేయాల్సిన నెయ్యి కల్తీలో ఇప్పటికి చేయాల్సింది ఏంటంటే, లక్ష్మణరావు గారు అడిగారు కదా, ఇప్పుడు ఎంత కొంటున్నారు? నందిని నెయ్యి కొంటున్నామని మొన్న వివరణ ఇచ్చారు, రేపు శ్యామలరావు గారు ఇచ్చారు. నందిని నెయ్యి 360 కొంటున్నారు, 500 కొంటున్నారు, 5,000 కొంటున్నారు. తెలవారు కదా మనకు. ఇది మనం అధిక యుగంలో ఉన్నామా, మధ్య యుగంలో ఉన్నామా? మనం నిమిషాల్లో గెలుస్తూ ఉంటున్నాం. గతంలో ఎక్కడి నుంచి కొన్నారు, ఇప్పుడు ఎంత తెలుసు, ఎక్కడి నుంచి కొంటున్నారు, ఏమైంది, ఇవాళ కల్తీ ఉందా లేదా, గెలిచాల్సిన బాధ్యత ఉందా లేదా, అది ఎక్కడికే పోనా, ఇంకా ఆరోపణలు ప్రచారం చేస్తూనే ఉందామా? నెయ్యి కల్తీ గురించి ప్రభుత్వం ఆరోపణ చేసి 6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం 6 నెలల తర్వాత నెయ్యి కల్తీ గురించి ఏం రిపోర్ట్ ఇచ్చారు, ఏం జరిగింది, ఇప్పుడు ఏం కొంటున్నారు, అప్పుడు ఏం జరిగింది చెప్పాలి. ఈ ప్రజలకు సమాధానం. ఎందుకంటే లడ్డు అందరం తిన్నాము, లడ్డు కల్తీ అంటే జంతువుల కొవ్వు అని కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మరి జంతువుల కొవ్వు తిన్నామా నిజమేనా? ఆ రిపోర్ట్ లో ఇంకో మాట అన్నారు, ఇంకొక లక్ష్మణరావు గారు చెప్పినట్టు జంతువుల కొవ్వు అంటే అవి తినే ఆహారాన్ని బట్టి కూడా జంతువుల కొవ్వు అనే రిపోర్ట్ వస్తుందని కూడా అదే ఎన్డీటీఏ రిపోర్ట్ ఇచ్చింది అంటున్నాను. అందుకని అనవసరంగా ఈ పెద్ద నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇది ఎందుకు మాట్లాడుతున్నాను? వీళ్ళు దానికి బోర్డు పాడైంది కదా, ఈ మాట అంటున్నాను పరిచయంగా ఉన్నా సరే. ఆ బోర్డు ఏం చేస్తున్నది? బోర్డు చేస్తే పని చేస్తున్నా, కుక్క చేసే కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలి. బోర్డు ఇడిచిపెట్టి మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటే రాజకీయ వివాదం ఎట్టయితే తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రికి ఆయన విలువ ఆయన దక్కించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఆయన విలువ ఆయన దక్కించుకోవాలి, పవన్ కళ్యాణ్ ఆయన విలువ ఆయన దక్కించుకోవాలి. రెండో చెప్తున్నాం, కేసు పై కేసు చెప్తున్నాం. మొట్టమొదటి నెయ్యి కల్తీ గురించి ప్రజల మనోభావం దెబ్బతిన్నది. ఆ వాటి గురించి ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఆరోగ్యకి ఈ ప్రభుత్వమే కనుక నిగ్గు తెలుసాలి. జరిగిందా జరిగిందంటే అప్పటి భూమనత్వం కర్ణాటక జైలుకు పంపండి, లేదు వైద్య సుబ్బారెడ్డి జైలుకు పంపండి. అర్థాలుగా. రెండోది ఏంటంటే తొక్కిసలాట గురించి మళ్ళీ ఎక్కడ పోయింది? మరి అంతేగా చెప్తున్నాడు, 6 చచ్చిపోయింది, ఇద్దరు సస్పెండ్ చేసి అయిపోయిందా? దానికి కారణాలు ఏమిటి? అది జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అని చెప్పి ఈ సామాన్లు గారు, ఈ నాయుడు గారు చెప్పాలి. మూడోది, చెప్పులతో పోయిన దాని మీద కేవలం సెక్యూరిటీ అధికారులను సస్పెండ్ చేసి సరిపోద్దా? ఈ భద్రతా వ్యవస్థ ఎందుకు విఫలమైంది ఇప్పటిదాకా చేయాలి. 4వది, ఈ ప్రభుత్వం మీద ఉన్న 4వది కూడా తప్పు ఒప్పో ఆరోపణ చేసేది. రోజుకు 100 అన్నాడు, నెలకు 100 అన్నాడు, 300 అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఒక గోశాలలో ఏదైనా జరిగితే పశువులు అక్కడ పిలుస్తారు, దానికి అందరు అధికారులు ఉంటారు కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తారు కదా. పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి ఈ ఆవు ఆరోగ్యవాళ్ళు చనిపోయింది, ఈ ఆవు అనారోగ్యంతో చనిపోయింది, ఈ ఆవు గాయంగా చనిపోయింది, ఆ రిపోర్ట్ ఇస్తారు కదా. దాని ప్రకారం కేవలం మాటలు వద్దు,
ఇవాళ ఈ మొత్తం Right. గోవుల సంగతి ఈ ప్రభుత్వం ఈ కూటమి తేల్చాలి. నేను రైట్ అంటే లాభం లేదు సార్, నేను చెప్తున్నా. ఇప్పుడు ఏమైతుందంటే అసలైన సమస్య పోతుంది, వీళ్ళు చిక్కుపోయే ముందరికి వస్తున్నది. ఇవాళ ఈ గోవుల సంగతి తేల్చాలంటున్నాడు ఈ ప్రభుత్వానికి బాధ్యత మిగిలినప్పుడు. ఇంకొకటి అంతిమంగా ఒక సలహా ఇస్తున్నాను నాకు లక్ష్మణ్ గారు. చెప్పండి. అసలు ఈ రాజకీయ ప్రయోగం ఉన్న వాళ్ళని బోర్డు మెంబర్లకు పెట్టకండి. దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్న వాళ్ళని పెట్టకండి. మంచి ఒక రకంగా నిష్పక్షపాతంగా భక్తులను మాత్రమే పెట్టండి. సేవ చేసుకుందాం, ఆ దేవుడు సేవ చేసుకుంటే మంచిగా ఉంటుందని చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళే డొనేషన్స్ ఇస్తారు. ఇప్పుడు చెప్తున్నానంటే చాలా మంది ట్రస్ట్ బోర్డు చైర్మన్లు అందరూ కూడా ఈ మాట అంటున్నాను, పరిశ్రమగా ఉన్నా సరే దేవుణ్ణి తోసుకోవడానికి దీన్ని వినియోగించుకుంటున్నాను. స్పష్టంగా చెప్తున్నా. అది రాజకీయ పైరవి కావచ్చు, లేకపోతే రకరకాల దర్శనాల పైరవులు కావచ్చు. ఇంతకుముందు ఆరోపణలు వచ్చినాయి కదా. ఇది కాకుండా ఉండాలని ఏం చేయాలి? నిజంగానే దేవుని సేవ చేసుకుందామంటే లక్షలాది మంది ఉన్నారు. అందులో కోట్లాది రూపాయలు ఎదురిచ్చి ట్రస్ట్ బోర్డులో చైర్మన్ మన మెంబర్లు గెలడానికి సిద్ధంగా అటువంటి సేవాభాగాలు చేసుకోండి. ఈ మొత్తం రాజకీయాలు పక్కన పెట్టండి, Right. అప్పుడు బోర్డు బాగుపడుతుంది. Right. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే దయచేసి రాజకీయ ప్రమేయం ఉన్న వాళ్ళు ఎవరిని పెట్టకండి. ఇకపోతే కనీసం వచ్చే బోర్డు నియామకంలో అయినా కూడా నిష్పక్షపాతంగా ఒక మంచి భగవంతుడికి సేవ చేస్తున్న వాళ్ళు పెట్టండి. రైట్ రామ్మోహన్ గారు. ఎస్ శ్రీనివాస్, ఎస్ సమయం తక్కువ ఉంది సార్, అందరికి కంక్లూడ్ చేసే అవకాశం ఇవ్వాలి. సమయం తక్కువ ఉంది, ప్లీజ్ త్వరగా చెప్పండి మీరు. సమయం తక్కువ. వివాదం వచ్చినప్పుడు ఎవరు స్పందించాలో వారే స్పందించాలి, అనవసరంగా వేరే వాళ్ళు స్పందించాలి. వివాదం వచ్చినప్పుడు బోర్డు స్పందించాలి, బోర్డు కాకుండా రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు, తప్పు కదా. రైట్ 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 శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు కలియుగ దైవం మీద ఎవరు కుట్రలు చేసినా కూడా తప్పేను, దాని మీద చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని మతస్థులను వెంటనే తొలగించాలి. మరి గతంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఇప్పుడు కూడా ఏ అధికారులు అయితే పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయకుండా ఉంటున్నారో వాళ్ళందరినీ తొలగించి సమర్థులను నియమించాలి. అవినీతి అనేది ఎక్కడా కూడా మనకి తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎక్కడా కూడా కనపడకూడదు. భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదు. పైన కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అవన్నీ కూడా తిరుమలలో ఎవరు కూడా మీడియాతో మాట్లాడకుండా తిరుమలలో అది బ్యాన్ చేయాలి. అది ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యాషన్ గా మరి మీడియాలో వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు. మరి దీనివల్ల అవతల వ్యక్తులు కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయి అన్నమాట. అందువల్ల రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకుంటాం అనేది మనం చూస్తున్నాం ఒక 20-25 సంవత్సరాల నుంచి. అలాంటివి లేకుండా మీడియా తిరుమల కానీ తిరుపతిలో కానీ టీటీడీ బోర్డుకు సంబంధించిన ఇష్యూస్ ఎవరు కూడా డిస్కస్ చేయకూడదు. కేవలం రాజకీయాల కోసమే మరి దాన్ని ఒక బ్లాక్ మార్కెట్ లాగా చేసి మరి గతంలో ఎన్ని వేల టికెట్లు అమ్ముకున్నారో కూడా మనం చూసాం. అంటే ఇలాంటి ఎవరైతే ఈ బ్రోకర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ మీడియా చూస్తున్నారో వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇంతవరకు ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే అలాంటి వ్యక్తుల మీద నిన్న తిరుమలని వ్యాపార కేంద్రంగా మార్చినటువంటి వ్యక్తుల మీద ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకున్నప్పుడు తిరుమల యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. డెఫినెట్ గా మనం చూస్తున్నాం, మక్కాలో ఏ విధంగా ఉండిద్దో, జెరూసలంలో ఏ విధంగా ఉండిద్దో మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఎవరు కూడా కుట్రలు చేయరు. ఎందుకు చేయరంటే అక్కడ వేరే మతస్థులు ఎదురు. ఇక్కడ ఏమవుతుందంటే వేరే మతస్థులు ఉండి కేవలం కుట్రతో వెంకటేశ్వర స్వామిని ఎక్కడ ఏది మన కలియుగ దైవాన్ని కించపరచాలనే ఉద్దేశంతో ఒక టార్గెట్ గా చేస్తున్నారు. ఈ కుట్రదారులని ఏ స్థాయిలో ఉన్నా, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చేసి వాళ్ళు చేసినటువంటి ఇవన్నీ కూడా మీడియాకి తెలియపరిస్తే గానీ వీటి మీద ఒక చెక్ పాయింట్ పడుతుంది అన్నమాట. రైట్ రైట్ సుజాత గారు కంక్లూడ్ చేయండి. సార్, పవన్ కళ్యాణ్ గారు మతాలని రెచ్చగొడుతున్నారు అని పిచ్చిబాగుడు బాగే వాళ్ళకి నేను ఒకటే అడగదలుచుకున్నాను సార్. మసీదులకి 25 లక్షలు విరాళం ఇచ్చిన రోజు పవన్ కళ్యాణ్ గారు సెక్యులర్. అదే పవన్ కళ్యాణ్ గారు చర్చిల్లో ప్రార్థనలు చేస్తే సెక్యులర్. మరి తన మతం మీద దాడి జరిగినప్పుడు, తన మతానికి అపచారం జరిగిందనో గొంతెత్తి ప్రశ్నిస్తే తను మాత్రం మతోన్మాది, మతాలను రెచ్చగొడుతున్నట్టు. ఇదెక్కడ న్యాయం అండి? సుజాత్ గారు ఇక్కడ ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కాదు మీరు అన్న దానికి చెప్తున్నాను. సుజాత్ గారు దయచేసి వినాలి. మీరు
అక్కడ అనేది ఏంటంటే ఏదైతే ఒక ఎలిగేషన్ వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని ఏదైతే ఆయన ఇలా తిరుపతి ప్రసాదం జరిగి ఉండింది అన్నారో పవన్ కళ్యాణ్ కూడా అది కలిసింది అని చెప్పలేదు ఆయన ఎక్కడ. ఆయన కూడా ఆ రోజున ఇలా జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు, మా మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు, కానీ ఇది కల్తీ జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చెప్పలేదు. ఆ రోజున కూడా ఆ మాట కూడా ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారు ఇలా అన్నారంటే నేను కూడా ఖండిస్తా దాన్ని. అయితే ఇలా చెప్పిన కూటమి ప్రభుత్వం, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే భారతీయ జనతా పార్టీ, వీళ్ళందరూ ఎవరైతే ఆరోపణలు చేశారో వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? రామ్మోహన్ గారు గారికి అడిగేది అది. ఇమీడియట్లీ చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి వాళ్ళు చేసిన ఆరోపణలకి ఒక అర్థం ఉంటుందని మాట్లాడుతున్నారు. సార్ ఇక్కడ నేను అదే పాయింట్కి వస్తాను, మీరు అడిగిన పాయింట్కి వస్తాను. ఇక్కడ మతాలను రెచ్చగొడుతున్నారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీద ఆరోపణలు వ్యక్తం చేశారు సార్? అది నెయ్యి సరఫరా చేసింది ఎవరండి? ఒక హిందువే. వేరే మతాల వాళ్ళకి సంబంధం లేదు ఇందులో. వేరే మతాలని రెచ్చగొట్టడం అన్నది తప్పు మాట. ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మీరు అడిగిన దానికే ఆన్సర్ చెప్తాను నేను. ఏదైతే ఏఆర్ డైరీ ఉందో దానికి అన్ని టన్నులు నెయ్యి సప్లై చేసే కెపాసిటీ లేదు. అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్నది విచారణ జరుగుతుంది. ఆల్రెడీ 2 డైరీ ఓనర్స్ అందులో కల్తీ జరిగిందని విచారణలో ఒప్పుకున్నారు. విచారణ ఇంకా కొనసాగుతుంది. 6 దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరుగుతుండగానే మీరు బయటకు వచ్చేసి అవి నిరాధారమైన ఆరోపణలని ఎలా చెప్పేస్తారండి? అక్కడ అంత క్లియర్ గా అన్ని ఆధారాలతోటి ప్రభుత్వం విచారణ చేస్తుంటే మీరు మధ్యలో ఎలా చెప్పేస్తారు? మీరు ఇందులో మధ్యలో మతాలను ఎందుకు తీసుకొస్తారు? మత ఘర్షణలు ఎందుకు తీసుకొస్తారు? ఇది కేవలం హిందూ దేవాలయంలో జరిగిన అపచారం గురించి. సుజాత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, రోజా గారి వ్యాఖ్యలపై కంక్లూడ్ చేయండి. చెప్తాను సార్. హిందువులే సప్లై చేసిన నెయ్యి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఇందులో మతాలను రెచ్చగొట్టడం ఏంటి? మీ గొర్రెలకి ఇది అర్థం కాదు. కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లడానికి ట్రై చేస్తున్నారు. అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి అనే అతను ఒక హేతువాది అని చెప్పి అందరికి ఆయన వీడియోలు 100 ఉన్నాయి. ఏదైతే తిరుపతి వెంకన్న మీద అవాకులు చవాకులు పెట్టాడో అటువంటి వీడియోలన్నీ సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఈ రోజు రోజా మాట్లాడే కంపు మాటలకి, రోజా అనే మురికి గుంట లాంటి నోరు వేసుకునే మాట్లాడే వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే ఆడంగి వెధవలు అంటుంది. ఆవిడ ఆడదు కదా? అంటే స్త్రీ జాతిని మొత్తం ఆవిడ అవమానిస్తుందా? మరి అందుకోసమే బొలిశెట్టి సత్య గారు అన్నారు, మరి నువ్వు ఆడదానివా మగవాడివా అమ్మా అని. ఒక కేఏ పాల్ ఏదో వ్యాఖ్యలు చేశాడు రోజా గురించి. అటువంటి నీచపు వ్యాఖ్యలు మేము చెయ్యం. నీచపు వ్యాఖ్యలకి, దిగజారుడు వ్యాఖ్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ ప్రతినిధులు. లక్ష్మణరావు గారు, సుజాత్ గారు, లక్ష్మణరావు గారు 30 seconds కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. రైట్. లక్ష్మీనాథ్ గారు ఏదైతే మరి గోవుల సంరక్షణకి వాళ్ళకి నిధులు కేటాయించారో ఆ నిధులు సద్వినియోగం చేసుకుని ఇక మీదట ఆ గోవులు చనిపోకుండా ఉండడానికి ఏవైతే నిధులు మీరు పందికొక్కులు తిన్నట్టు తినకుండా ఆ నిధులు గోవుల కోసం ఖర్చు పెడితే ఆ గోవులు సంరక్షణ బాగుంటది. అలాగే ఎక్కువ మంది డిస్ట్రిబ్యూట్ చేయడానికి, మళ్ళీ దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడతారు. మీరు ఇలాగా నెలకి 20-30 చంపుకొని వెళ్ళిపోతే ఇచ్చిన ధర్మూర్తులు కూడా ఎవరు దేవస్థానానికి ఇవ్వాలని వాళ్ళకి మనసు రాదు కాదు. ఖచ్చితంగా టీటీడీ ధర్మస్థానాన్ని ఇంకోసారి ఏ పార్టీ కూడా రాజకీయం చేస్తే ఆ పార్టీకి మంచిది కాదు. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రెడ్డి లక్ష్మణరావు గారు, సుజాత కాజా గారు ధన్యవాదాలు. రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు ధన్యవాదాలు. అదేవిధంగా వేల్పూరి శ్రీనివాస్ గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీలో రాజకీయం ఇప్పుడు ఎక్కడ ఎలా మారుతుందో తెలియదు, కానీ రాజకీయాలకు టీటీడీ కేంద్ర బిందువుగా మారిందంటంలో అతిశక్తి ఏం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తుంటే దానికి ఆద్యం పోసింది, దాన్ని స్టార్ట్ చేసింది కేవలం మరి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే. మరి అన్నీ కూడా విచారణ జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఎవరిని వదిలిపెట్టబోమని చెప్పి మరి కూటమి ప్రభుత్వం చెప్తుంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరి చూస్తూనే ఉండండి.